మొట్టమొదటగా నేను మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నాను. ఐఎమ్ కంగ్రాచులేటింగ్ ఆల్ ఆఫ్ యూ. చప్పట్లు కూడా కొట్టుకోండి మీకు మీరే. నేను ఎందుకు అభినందించానో తెలుసా? కొన్ని గెస్ చేయగలుగుతారా? ఏదైనా గెస్ అన్నప్పుడు ఏదైనా చేయవచ్చు, తప్పు కావచ్చు, ఒప్పు కావచ్చు. నేను అభినందించాను మిమ్మల్ని ఎందుకు? ఎస్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంకా పెద్ద చప్పట్లు. కూర్చో. ఊహ చేయడానికి పరిమితి లేదు, ఏదన్నా గెస్ చేయొచ్చు. అమ్మాయి ఆలోచన చేసింది, ఎందుకు అభినందించాడు, అంత దూరం నుంచి వచ్చినాడు, మా గురించి ఏం తెలిసి నాకు ముక్క కూడా తెలియదు, అయినా అభినందించాడు ఎందుకు అని అంటే, మీరు కస్తూరిబా పాఠశాలలో చదువుతున్నారు, తెలుసు కస్తూరిబా ఎవరు? అంతటి పెద్ద గాంధీ మహాత్ముని సతీమణి ఆమె. అట్లాంటి స్కూల్లో చదువుతున్నారు నిన్నటి దాకా. ఇవాళ నుంచి మీరు ఎర్త్ లీడర్స్ అవుతున్నారు. మరి ఇంతకంటే మంచి అకేషన్ ఉంటుందా అభినందించడానికి? సో దట్స్ వై ఐఎమ్ కంగ్రాచులేటింగ్ యూ. సో ఇది అవకాశం అనేది అందరికీ రాదు, కొందరికే వస్తుంది. ఇప్పుడు అమ్మాయి వచ్చి మాట్లాడి ఎంత బాగా చెప్పింది. సరే చదువుకొని వచ్చి చెప్పి ఉండొచ్చు, కానీ ఆమెకు ఆ చదువుతున్నప్పుడు, మీ ముందట వచ్చి చదువుతున్నప్పుడు, మీతోటి విద్యార్థి చదువుతుంటే మీరు వింటున్నప్పుడు మీకు ధ్యాస పెరుగుతుందా పెరగదా దాని మీద? పెరిగినప్పుడు ఏమవుతుంది, తెలియకుండానే మన మైండ్లో అది కూర్చుండిపోతుంది. అబ్బో నీరు ముఖ్యం కదా, ప్రాధాన్యత ఉన్నది కదా, నీరే కాదు మొక్కలే కానీ ప్రకృతే కానీ వీటన్నిటి గురించి అవగాహన పెరుగుతుంది. అట్లా ఒక చిన్న సందర్భం కూడా ఒక్కొక్కసారి పెద్ద పరిణామానికి దారితీస్తుంది. మీకు ఒక కథ చెప్తా చిన్నది. అప్పుడు ఎప్పుడు ఇంగ్లాండ్లో ఒక ధనవంతుల ఇంట ఒక డిన్నర్ పార్టీ జరుగుతుంది. తెలుసా డిన్నర్ పార్టీ అంటే? నైట్ టైంలో భోజనం చేస్తారు కదా, డిన్నర్ పార్టీ. బాగా సంపన్నులు వాళ్ళు, డబ్బులు ఉన్నాయి వాళ్ళకు. సరే వాళ్ళు ఇంటి ముందట ఒక గార్డెన్ ఉంది, తోట. ఆ తోటలో డిన్నర్ పెట్టుకున్నారు. ఒక 3 ఫ్యామిలీలో 4 ఫ్యామిలీలో 5 ఫ్యామిలీలో వచ్చినాయి దగ్గర వాళ్ళు. ఆ డిన్నర్ కోసం సాయంత్రం 6-7 గంటల నుంచే జమ అవుతారు కదా అందరు. అక్కడ ఒక చిన్న లేక్ ఉంది. లేక్ అంటే తెలుసుగా, పాండ్. పాండ్ అంటే తెలుసుగా, చెరువు, కొలను, గడ్. అందరు మాట్లాడాలి, వాళ్ళిద్దరే మాట్లాడితే ఎట్లా? సో ఆ చెరువు చిన్నది, కొలను లాంటిది ఉంది. దాని చుట్టూ కుర్చీలు వేసుకున్నారు. సాయంత్రం పూట చల్లగాలి వస్తుంది. పిల్లలు కూడా ఉంటారు కదా తల్లిదండ్రులు ఉన్నప్పుడు. ఒక పిల్లగాడు పొరపాటున కొలంలో పడ్డాడు. అయ్యో బాబు కొలంలో పడ్డాడు, కొలంలో పడ్డాడు. అందరూ ఆందోళన చెందుతున్నారు, కానీ ఎవరు దూకట్లేదు, బాబును సేవ్ చేయట్లేదు. వాడు కొట్టుకుంటున్నాడు నీళ్ళల్లా. అందరు అంచుకొచ్చినారు, కొలను అంచుకి. అయ్యో బాబు, అయ్యో బాబు, అయ్యో బాబు అంటున్నారు, కానీ ఎవరు దిగట్లా. ఇంతలో దూరం నుంచి గార్డెనర్ చూసినాడు. గార్డెనర్ అంటే తెలుసుగా, తోటమాలి. ఏమో జరుగుతుంది అక్కడ, అలికిడి జరుగుతుంది ఈ కొలం దగ్గర అని పరిగెత్తుకొని వచ్చినాడు. పరిగెత్తుకొని వచ్చి ఇంకెవరిని ఏం అడిగేది లేదు, బాబు కనబడుతున్నాడు నీళ్ళల్లో. ఆయన దూకినాడు. దూకి ఆ బాబుని బయటకు తీసినాడు. తీసి డీవాటరింగ్ చేసినాడు. మీకు తెలుసు ఫస్ట్ ఎయిడ్ చెప్తారా మీకు? గుడ్ గుడ్ గుడ్. అయితే పిల్లవాడు సేవ్ అయినాడు. అమ్మయ్య సేవ్ అయినాడని అందరూ సంతోషపడ్డారు, ముఖ్యంగా తల్లిదండ్రులు. అంతే కదా, ఇప్పుడు మీ తల్లిదండ్రులు అయినా కూడా మిమ్మల్ని ఇక్కడ హాస్టల్లో పెడితే వాళ్ళకు ఎంతసేపు మీ మీదనే ఉంటుంది దృష్టి, ఎట్లుంటారో పిల్లలు అని. మీరు అట్లనే ఉంటారు. వారానికి ఒకసారి వీళ్ళకు పేరెంటల్ ఇంటర్ఫేస్ ఉంటుందా? నెలకు ఒకసారి, మంత్లీ వన్స్. అమ్మ నాన్న వచ్చినప్పుడు ఏం చేస్తారు? వచ్చి కలుస్తారు కదా, ఈ కాంపౌండ్లోనే కదా. రావంగానే ఏం చేస్తారు చెప్పనా? నేను ఏమనుకోవద్దు మరి. రావంగానే ఫోన్ గుంజుకుంటారు, సర్వ్ చేస్తూ ఉంటారు. అబద్ధాలు చెప్పొద్దు, ఫేర్గా. ఇంకా చేస్తారు వాళ్ళు, కలిపి పెట్టాలి. ఎందుకంటే మనం డిస్టర్బ్ అవుతాం. ఇది చెత్త. అది ఆ రీల్స్ చూడడం వల్ల ఏమి రాదు. తల్లిదండ్రులకు మీ మీద అఫెక్షన్ ఉంటుందని చెప్పడానికి చెప్తున్నా అంతే. వాళ్ళు పాపం ఏమన్నారు, మీరు అడిగినారు కదా అని మీకు సెల్ ఇచ్చేస్తారు. ఇక్కడ సెల్ అల్లో లేదు కదా.
వీ వోంట్ అలో ఇన్ హాస్టల్. మొబైల్ లేదు, అది కూడా మానేసేయండి. ఆ నెలకు ఒకసారి వాళ్ళు వచ్చినప్పుడు, మనం పండుగలకు ఊరు వెళ్ళినప్పుడు ఇంకొక ధ్యాసనే ఉండదు. ఇంట్లో అమ్మ ఉందా, నాన్న ఉందా, బయటకు పోయిందా, అదే ఫోన్. సరే, తల్లిదండ్రులు సంతోషపడ్డారు, పిల్లవాడు బతికాడు కదా అని. తల్లిదండ్రులు ఏమన్నారు, నువ్వు రక్షించావు కదా మా పిల్లగాని ప్రాణాలు, నీవు ఏదైనా కోరుకో, మేము ఇస్తాం, డబ్బు కానీ ఏదైనా రూపంలో బహుమతి ఇస్తామంటే ఆయన వద్దంటాడు. నేను బహుమతి కోసమని సేవ్ చేయలేదు, పిల్లాడు చనిపోతున్నాడని, నేను ప్రాణాలు రక్షించాలని చేసినానని అందరు అడుగుతారు. ఏమన్నా తీసుకో, ఏమన్నా గడియారమో గొలుసో డబ్బు ఏదో ఇస్తారు కదా ఇష్టం కొద్దీ, తీసుకొని అంటాడు. అందరూ బతిమాలితే చివరికి ఏమంటాడంటే, నేనేం తీసుకోను కానీ మీరు అంతగా బతిమాడుతున్నారు కనుక ఈ బాబు వయసు వాడే నాకు కొడుకున్నాడు, కానీ ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో నేను వాడిని చదివించలేకపోతున్నాను. వానికి చదువు అంటే చాలా ఇష్టం, మీలాగే కదా, నిజం. ఆ పిల్లానికి మీలాగానే బాగా చదువుకోవాలని ఇంట్రెస్ట్, కానీ మా ఆర్థిక పరిస్థితి బాగాలేదు కనుక చదివించలేకపోతున్నాం. మీరు ఇంతగా అడుగుతున్నారు, ఒకవేళ మీరు చదివిస్తానంటే ఓకే. అప్పుడు తల్లిదండ్రులు కూడా, ఆ బాబు తల్లిదండ్రులు కూడా ఎగిరి గంతేసి, మా దగ్గర బోలెడు డబ్బు ఉంది, మేము మీ బాబుని కూడా మా బాబు లాగానే చదివిస్తామని చదివిస్తారు. ఆ బాబును తోటమాలి కొడుకు బాబుని ఇద్దరిని చదివిస్తే చదివి పెద్దగా అవుతారు. అక్కడ సీన్ కట్ చేస్తే, మీరు విన్స్టన్ చర్చిల్ అని విన్నారా పేరు? విన్స్టన్ చర్చిల్ 10th ఇంటర్మీడియట్ వాళ్ళు కూడా ఉన్నారు కదా టీచర్ ఇంట్లో. విన్స్టన్ చర్చిల్ బ్రిటన్ ప్రధానమంత్రిగా ఉన్నాడు, సెకండ్ వరల్డ్ వార్ అప్పుడు. పెద్ద పేరు ప్రపంచంలో, పెద్ద రాజనీతిజ్ఞుడు విన్స్టన్ చర్చిల్. పోనీ మీకు పెన్సిలిన్ పేరు విన్నారా? పెన్సిలిన్ కనుక్కున్న సైంటిస్ట్ పేరు అలెగ్జాండర్ ఫ్లెమింగ్. ఓ, నేను ఒక నిమిషం ముందు వీళ్ళకు జీకే తెలియదు అనుకున్నాను, నిమిషం తర్వాత వామో జీకేలో అలెగ్జాండర్ ఫ్లెమింగ్ కదా. ఆ ధనవంతుల కొడుకు విన్స్టన్ చర్చిల్ అవుతాడు, ఈ తోటమాలి కొడుకు అలెగ్జాండర్ ఫ్లెమింగ్ అవుతాడు. చూసారా ఎంత ఆశ్చర్యం. ఒక చిన్న సంఘటన, ఒక రోజు డిన్నర్ పార్టీ లేక్ దగ్గర ఒక పిల్లగాడు బావిలో కొలంలో పడడం అన్న సన్నివేశము ఈ ప్రపంచానికి ఒక విన్స్టన్ చర్చిల్ని ఇచ్చింది, ఫ్లెమింగ్ ఇచ్చింది. చూసిండ్రా ఎప్పుడు ఏ సందర్భం ఎట్లా వస్తుందో ఏమవుతుందో. కస్తూరిబా స్కూల్ ధన్వాడ రేపు ఏమవుతారో, జాయింట్ కలెక్టర్ అవుతారో, అడిషనల్ కలెక్టర్ అవుతారో, కలెక్టర్ అవుతారో, ఎస్పీ అవుతారో, ముఖ్యమంత్రి అవుతారో, మంత్రి అవుతారో, ఏమో తెలియదు. తెలుస్తుందా? చెప్పగలుగుతారా? పలానా ఏం గారు అని చెప్తారా? ఏదో అవుతారు కదా. అట్లా చిన్న సందర్భం కూడా. ఇవాళ మీరు ఎర్త్ లీడర్లు అయినారు, ఇప్పటి నుంచి మీకు పెరుగుతుంది ఇంట్రెస్ట్. అక్క చెప్పినట్టు, లీలా లక్ష్మారెడ్డి గారు చెప్పినట్టు, అక్కడ అవకాశం వస్తే మీలో ఒక్కొక్క క్లాస్ నుంచి ఇద్దరు ముగ్గురు ఎంపిక చేసిన బ్రిలియంట్ స్టూడెంట్స్, ఇంట్రెస్టెడ్ స్టూడెంట్స్ ఉంటారు కదా పర్యావరణం మీద. మీకు మీ టీచర్లు రికగ్నైజ్ చేస్తారు మీలో ఉన్న ఇంట్రెస్ట్ని, అక్కడికి తీసుకొస్తారు హన్మాస్పల్లికి, అక్కడ ట్రైనింగ్ ఇస్తారు. మీరు ఇంకా మీ కాంపిటేటర్స్ ఇప్పుడు మీ పక్కన లేరు. ఇప్పుడు నీ పేరేం పేరు? పల్లవి. నీ పేరు? రోజాదేవి. పల్లవికి రోజాదేవి కాదు కాంపిటేటరు. మీరు ఇద్దరు హెల్ప్ చేసుకోవచ్చు ఒకరికొకరు. మీ కాంపిటేటర్ ఏడున్నారు తెలుసా? కెనడాలోనో, అమెరికాలోనో, ఇంగ్లాండ్లోనో, జపాన్లోనో, కొరియాలోనో తయారవుతున్నారు మీలాగానే. ప్రపంచం అంతా చిన్న గ్రామం అయిపోయింది. మీరంతా పోటీ పడతారు. ఇక్కడ నుంచి స్టేట్ లెవెల్లో పోతారు, నేషనల్ లెవెల్లో పోతారు, ఇంటర్నేషనల్ లెవెల్లో పోతారు. మీ పోటీదారులు అక్కడ తయారవుతున్నారు, వాళ్ళతోటి పోటీ పడాలి. పల్లవికి జ్యోతిరాణితో పంచాయతీ లేదు. మీరిద్దరు మంచిగా హెల్ప్ చేసుకోవచ్చు. మీ పోటీ పడేటోళ్ళు ఎక్కడో తయారవుతున్నారు. అట్లా దీన్ని ఒక అవకాశంగా తీసుకోండి. ఎర్త్ లీడర్లు కండి, పర్యావరణం గురించి అవగాహన పెంచుకోండి. ఇంకా ఎదురే లేదు. ఐ విష్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ.